అందరికీ నమస్కారం. కాదా ఏది నిజమైన ప్రేమ? ఇలాంటి మెసేజెస్ ఉంటే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. కాకపోతే ఆవిడ ఇంకా ఎక్స్ట్రా అయిందే అంతే అన్నాడు నిదానంగా. ఓహో, మరి నువ్వు మెసేజెస్ చూసావుగా, నువ్వెందుకు అట్లా రియాక్ట్ అవ్వలేదు అడిగింది బిందు. పిచ్చి బిందు, నువ్వేంటో నాకు తెలీదా? నీ గురించి వేరే ఎవరో చెప్తే విని నీ క్యారెక్టర్ని అనుమానించే సంస్కారహీనుడిని కాను. ఇంకో విషయం, నీకు లవ్ మెసేజెస్ పంపినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? ఇన్ఫ్యాక్ట్ నవ్వు వచ్చింది ఆ చాటింగ్ చూస్తే. పెళ్ళైన మొదటి రోజే నువ్వే విషయం దాచకుండా మీ ఇద్దరు లవ్ని నేను అడగకుండానే చెప్పావు చూడు, అక్కడ ఇంకా నచ్చేశావు. నిన్నెందుకు నేను అనుమానిస్తానురా? నువ్వు నా బంగారానివి. అనుమానం అనేది ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? ఇన్సెక్యూర్ ఫీల్ అయినప్పుడు. కొందరు అనుకుంటారు ప్రేమ ఎక్కువైతే అనుమానం ఉంటుందని. కాదు, ఆ పర్సన్ ఇన్సెక్యూర్ ఫీల్ అయితే ఇదే వస్తుంది. ఒక విషయం చెప్పనా బిందు? మెసేజెస్లో చందు ఇప్పటికీ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో చదివితే అర్థమవుతుంది. ప్రేమ కాదు, ఆరాధన నీపై. ఒక రకంగా నువ్వంటే పిచ్చి చందుకి. ఆ దేవుడు ఇలానే విడదీస్తాడు నిజమైన ప్రేమికులను. నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, నేనే నీ ప్రేమకు అడ్డుపడ్డానేమో అని. పెళ్లి రోజు చెప్పిన నువ్వు పెళ్లి చూపులో చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు అన్నాడు భారంగా భాస్కర్. ప్లీజ్ భాస్కర్, అలా అనకు. ఇందులో చందు తప్పు ఉంది. తనప్పుడు స్వార్థం చూసుకుని నన్ను మర్చిపోయాడు. ఇప్పుడు బాధపడితే ఏం లాభం చెప్పు? అయినా ఆ దేవుడు నాకు అర్థం చేసుకునే నిన్ను నాకు భర్తగా ఇచ్చాడు. ఇంకేం కావాలి? చాలు నాకు. ఇక ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఐ విల్ మేనేజ్. ఆర్ యు షూర్? ఎస్ డియర్. నువ్వు ఉంటుండగా నాకేంటి భయం అంది భర్త నుదుటిన ముద్దిస్తూ బిందు. ఫోన్ చేసినా అటెండ్ చేయకపోవడంపై మండిపడి మళ్ళీ ట్రై చేసింది ఇందు. భాస్కర్ కాల్ అటెండ్ చేసి హలో అన్నాడు. నువ్వేనా ఆ బిందు మొగుడివి? నువ్వు చేతకానివాడివి కాబట్టే దాని ఆటలు అలా సాగుతున్నాయి అని ఇందు తిడుతుండగా, హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరేం మాట్లాడుతున్నారో నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏ విషయం చెప్పాలి అనుకుంటున్నారు కూడా తెలియట్లేదు. దయచేసి నిదానంగా చెప్పండి అన్నాడు మర్యాదపూర్వకంగా. చెప్తాను, నీకంతా అర్థమయ్యేటట్లు. నీ పెళ్ళం బిందు నా భర్త చందు చిన్నప్పుడెప్పుడో ప్రేమించుకున్నారు. అడ్డమైన చోట్లకు తిరిగారు. అవసరం తీర్చుకున్నాక ఊరొదిలి వచ్చేసింది నీ పెళ్ళాం. అది తట్టుకోలేక నా మొగుడు పిచ్చివాడయ్యాడు. అతి కష్టం మీద పెళ్లి చేసుకుని బ్రతుకుతుంటే నా కాపురంలో నిప్పులు పోయడానికి మళ్ళీ వచ్చింది. చూడమ్మా, ఇంత నీచంగా నా భార్య గురించి నా దగ్గరే ఇలా మాట్లాడుతున్నావు అంటే నీకెంత సంస్కారం ఉందో అర్థమవుతుంది. నీ బ్రతుకు బాగుంటే చాలు, మరో ఆడదాని బ్రతుకు బుగ్గి అయిపోయినా పర్వాలేదా అనుకున్నావే, అక్కడే తెలుస్తుంది నువ్వెంత స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నావో. నా ప్లేస్లో నువ్వుంటే ఏం చేసేవాడివో. పెళ్లి కాకముందు ఎన్ని వేషాలేసినా ఎలా తిరిగినా ఎవరూ పట్టించుకోరు. పెళ్ళిళ్ళయ్యాక ప్రేమించుకోవడం ఇదేం పోయే కాలం. నువ్వు ఊరుకుంటావేమో, నీకు చేతకాదేమో, నేను ఊరుకునేది లేదు అందే ఆవేశంగా. చూడమ్మా, మాటలు మర్యాదగా మాట్లాడు. నువ్వు ఎన్ని మాటలన్నా నీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను అంటే చేతకాక కాదు, నా చదువు నాకిచ్చిన సంస్కారం. ఓ అబ్బో, నేను చదువుకున్నా, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం రాదు. కానీ ఇంకొక మాట మా వైఫ్ గురించి మాట్లాడితే బాగోదు. నాకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు చెప్తే తెలుసుకునే స్థితిలో లేను. చాలా తెలివైనది కదా, అందుకే నీకు కొన్ని మాత్రమే చెప్పింది. నేను చెప్తున్నా, ఇంకోసారి నీ పెళ్ళ నా మొగుడితో మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వేంటి ఇచ్చేది? నీ మీద హెరాస్మెంట్ కేసు నేనే పెడతా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నీ మొగుడు ఎందుకు తాగుబోతయ్యాడో. నీలాంటి అర్థం చేసుకోలేని సైకోలాంటి భార్య ఉంటే ప్రతి మగాడి కేర్ ఆఫ్ అడ్రస్ బార్నే. ఇంకోసారి ఫోన్ చేయకు అంటూ ఫోన్ కట్ చేశాడు భాస్కర్. ఎవరు భాస్కర్ ఫోన్లో? పాపం, ఎవరికో గట్టిగా డోసు ఇచ్చావే అంది బిందు. భాస్కర్ జరిగిందంతా బిందుకు చెప్పాడు. ఐఎమ్ సారీ అండి, నా వల్లే ఇదంతా అంతే అద్దిస్తూ. నీకేమన్నా పిచ్చా? పద, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇవేమీ మైండ్లో పెట్టుకోకు, సరేనా అంటూ ఆఫీస్కి బయలుదేరారు ఇద్దరు. బిందుకి మొగుడి చేత చివాట్లు తినిపిద్దామంటే సీన్ రివర్స్ అవ్వడంతో తట్టుకోలేని కోపంలో ఉంది ఇందు. వెంటనే చందుకి ఫోన్ చేసి నువ్వు అది కలిసి బాగా ప్లాన్ చేసుకుని నాటకం ఆడుతున్నారు. అందుకే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మీ తతంగమంతా చెప్పాను. వాడొక పిచ్చోడు, నా పెళ్ళం నిప్పు అంటాడు. అంటే మీ అందరికీ పిచ్చిదానిలా నేనే కనిపిస్తున్నానా? చెప్తా, ఇప్పటికైనా తెలుసుకున్నావు నీకు పిచ్చి అని. అయినా అతనికి ఫోన్ చేసి మాట్లాడడానికి నీకెంత ధైర్యం ఉండాలి? ఇంతకు బరి తెగించావు కాబట్టి నాకు నచ్చింది నేను చేసుకుంటా. ఏం చేసుకుంటావో నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ ఫోన్ కట్ చేశాడు చందు. బాగా ఆలోచించి భాస్కర్కి ఫోన్ చేసి మాట్లాడాలి అనుకున్నాడు. అనవసరంగా బిందుని తప్పుగా అనుకుని ఏమైనా అంటే బిందు అసలే సెన్సిటివ్, ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే నో, అలా జరగడానికి వీల్లేదు అనుకుని డయల్ చేశాడు. భాస్కర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగాడు. హలో భాస్కర్ గారు, నేను చందు, మీకు తెలిసే ఉంటుంది అన్నాడు. తెలుసు అన్నాడు భాస్కర్.
బిందు గురించి నా భార్య తప్పుగా మాట్లాడినందుకు ఆమె తరపున సారీ చెప్తున్నాను. ప్లీజ్ సార్, అవి మనసులో పెట్టుకోకండి. బిందు చాలా మంచి అమ్మాయి, తనకేం తెలీదు. దయచేసి తప్పుగా అనుకోకండి అన్నాడు చందు అర్థిస్తూ. నేనెప్పుడు అలా ఫీల్ అవ్వలేదు చందు గారు. మీ మిస్సెస్కి మెంటల్ కండిషన్ బాలేదనుకుంటా. కొంచెం జాగ్రత్త. ఉంటానండి అని ఫోన్ పెట్టేశాడు భాస్కర్. పుట్టింటిలో ఉన్న చందుని మానసికంగా మాటల తోటాలతో హింసిస్తూనే ఉంది ఇందు. ఇక చెప్పే ఓపిక లేక చెప్పినా ప్రయోజనం ఉండదని సైలెంట్ అయిపోయాడు చందు. తనని ఎవరూ పట్టించుకోవడం లేదని అవమానంగా ఫీల్ అయ్యి దీనంతటికీ బిందునే కారణమని తలచి నేనిక్కడింత బాధపడుతుంటే అది అక్కడ అంత సంతోషంగా ఉంటుందా? దీనికి ఇలా కాదు, వాళ్ళ నాన్న అమ్మకి చెప్తే అప్పుడైనా దాని పొగర అణుగుతుంది అని భావించి బిందు తల్లిదండ్రులకు ఏడుస్తూ ఫోన్ చేసి బిందుపై అద్దం పద్దం లేని నిందారోపణలు చేసింది. బిందుదే తప్పన్నట్లు నిందిస్తూ నోటికి వచ్చిన మాటలు ఎన్నో చెప్పింది. తర్వాత ఫోన్ పెట్టేసి అమ్మయ్య, దాని మొగుడు దాన్ని వదిలేసినట్లు తల్లిదండ్రులు విడిచిపెట్టరు కదా, ఈ రోజుతో ఆ బిందు పని అయిపోయింది అనుకుని వికృతంగా నవ్వుతూ ఇందు ఫోన్ చేసిన విషయం వివరించి కూతురు బిందుని నిలదీశారు తల్లిదండ్రులు. వాణ్ణి నువ్వింకా మర్చిపోలేదా? అయినా ఇదేం పాడుబుద్ధి, వజ్రం లాంటి మొగుడు ఉంచుకుని ఆ పనికిమాలిన వాడితో ప్రేమ గీమా అంటూ మా పరువు మొత్తం తీసావు అని తిడుతూనే ఉన్నారు బిందుని. ఒక్క నిమిషం నాన్న, ఇప్పటికీ మీకు నా మీద అనుమానమే. నన్ను కన్నా మీరే నమ్మకపోతే ఎవరో పై వ్యక్తి గురించి ఎందుకు అనుకోవడం నాన్న? ఎన్ని సంవత్సరాలైనా మీ బుద్ధి మారలేదు. అయినా మీరు అనుకున్నట్లయితే ఇప్పటి వరకు ఆగను. పెళ్లి కాకముందే చందు దగ్గరికి వెళ్ళిపోయి ఉండేదాన్ని. నిజమైన ప్రేమ అంటే కలిసి ఉంటేనే కాదు, ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకోవడం. అవును, నేను ప్రేమించాను చందుని. తను ఎక్కడ ఉన్నా బావుండాలని కోరుకుంటున్నానో అంతే. మీరు నిజమే చెప్పారు నాన్న. నా భర్త వజ్రం, ఏ ఒక్కరూ ఇవ్వనంత సపోర్టు నాకు ఇచ్చి చిన్నపిల్లలా చూసుకుంటాడు అని ఫోన్ పెట్టేసి ఒక నిర్ణయానికి వచ్చింది బిందు. ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలి అని అనుకుని చందుని ఒకసారి కలిసి మాట్లాడాలి అని నిశ్చయించుకుని ఫోన్ చేసి ఎక్కడ కలవాలి అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోన్ పెట్టింది. ఈ విషయం భాస్కర్కి చెప్పింది. సరే, టేక్ కేర్ అని అన్నాడు. తనను కలిసి బిందు మాట్లాడాలి అనే విషయం చందు తన ఫ్రెండ్స్కి చెప్పాడు. ఈ విషయం తన మనసులో దాచుకోక వెంటనే ఇందుకి పాస్ చేశాడు చందు ఫ్రెండ్. దీనికోసమే కాచుకుని కూర్చున్న ఇందుకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ఛాన్స్ దొరికినందుకు సంబరపడిపోయింది. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంది. అది ఒక టెంపుల్, రాముని కోవెల. చాలా ప్రశాంతంగా ఉంది. అనుకున్న టైంకి చందు వచ్చాడు. తర్వాత బిందు వచ్చింది. ఇద్దరూ దేవుణ్ణి దర్శించి పక్కనే ఉన్న గట్టుపై కూర్చుని ప్రసాదం తింటున్నారు. ఇదంతా వెనక నుండి ఇందు వీడియో తీస్తూనే ఉంది. చందు సిగ్గుతో, నన్ను క్షమించు బిందు, నా వల్ల నువ్వు అనవసరంగా ప్రాబ్లమ్స్లో పడ్డావు. దీనికి కారణం నేనే, నా అసహాయతే. నా భార్య మీ హస్బెండ్కి కాల్ చేసి నీ గురించి తప్పుగా మాట్లాడడం, ఇదంతా నా వల్లే. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు ప్లీజ్ అన్నాడు చందు. నువ్వేం తప్పు చేయలేదు చందు, క్షమాపణ అడగడానికి. అయినా నీ భార్య నా హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడడం గురించి ఎందుకులే. ఆ రోజు నువ్వు పక్కన ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడితేనే నువ్వేం రియాక్ట్ అవ్వలేదు. ఇంకా అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. అది కాదురా, నా సిట్యుయేషన్ అర్థం చేసుకో. నీకు మాత్రమే కదా ఉండేది సిట్యుయేషన్, నాకు ఉండదేం? వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత నా కోసం నువ్వు ప్రేమను మర్చిపోలేక వస్తావేమోనని ఎదురు చూశాను. అప్పుడు కూడా నీకు సిట్యువేషన్ రాలేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఎలా ఉందో, ఏం చేస్తుందో, అసలు ఎక్కడుందో అని తెలుసుకోవాలన్న ఆరాటం నా విషయంలో నీకు రాలేదు. చాలా మంచిది. అయినా నా పిచ్చి మనసు ప్రేమించాను కదా, నీలా నేను మర్చిపోలేకపోయాను చందు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీ గురించి ఆలోచించేదాన్ని. నీ సమాచారం అంతా గ్యాదర్ చేసుకునేదాన్ని. ఎప్పటికైనా తిరిగి వస్తావని చిన్న ఆశ ఉండేది. అలాగే ఎదురుచూశాను. పెళ్లిపీటల మీద కూర్చున్న అంతవరకు. ఎలాగో ఒకలాగా నువ్వు నా పెళ్లి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని లాస్ట్ మూమెంట్లో అయినా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావని అనుకున్నా. అయినా నా వెర్రితనం గాని, ఊరు వెళ్ళగానే వదిలిపెట్టేసిన ప్రేమ తిరిగి వస్తుందని ఎదురుచూసి ఏం లాభం? యు ఆర్ ఏ సెల్ఫిష్. ఎస్, 100%. అప్పట్నుంచి ఇప్పటిదాకా నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ వచ్చావు. నేనేమైపోయినా పర్వాలేదని వదిలేశావు. ప్రేమిస్తున్నానని అంటావే, అసలు ప్రేమకు అర్థం ఏమిటో మీకు తెలుసా? ప్రేమించిన వ్యక్తిని ప్రాబ్లమ్స్లో పడేయడం కాదు, ఆ వ్యక్తిని ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే. అంతేకాని నీ స్వార్థం కోసం నా లైఫ్ని స్పాయిల్ చేద్దామనుకున్నావు. కానీ అన్నింటినీ అర్థం చేసుకునే భర్త నాకు దొరికాడు. నిన్ను మర్చిపోవడానికి ఎన్ని రోజులు, నెలలు నరకం అనుభవించాను నాకే తెలుసు. ఒక రకంగా నిన్ను ప్రేమించే నేను మోసపోయాను. ఒక్కసారి ప్రేమించిన తర్వాత చనిపోయేంత వరకు వారితోనే జీవితం అనుకుంటారు అంతా. నేను అలాగే అనుకున్నాను. నువ్వు అడగవచ్చు, నా గురించి నీకు పూర్తిగా తెలిసినప్పుడు నువ్వైనా అప్రోచ్ అవ్వచ్చు కదా అని. సొసైటీలో మగవారికి వేరే సిద్ధాంతాలు, అమ్మాయిలకు వేరే సిద్ధాంతాలు.
రూల్స్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి ఒప్పించి ఎదిరించలేక మౌనాన్ని ఆశ్రయించాను. అందుకే వారు చెప్పిన పెళ్లికి తల వంచి తాళి కట్టించుకున్నాను. గుండెల్లో నిన్ను అనునిత్యం మోస్తున్న నాకు గుండెపై ప్రతిక్షణం ఆయన కట్టిన తాళి నన్ను ప్రశ్నిస్తున్నట్లు అనిపించేది. అందుకే అతనికి మన గురించి మొత్తం చెప్పేశాను. ఆశ్చర్యంగా ఆయన నన్ను అసహించుకోకుండా తన గుండెలకు నన్ను హత్తుకుని ఓదార్చారు. నా వెన్నంటే ఉంటూ నాకిప్పటికీ తోడుగా నిలిచారు. ఇదే కదా నిజమైన ప్రేమ అంటే. అంటే నీ మనసులో నాకిక స్థానం లేదా? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నేనంత పరాయివాణ్ణా? నువ్వు ఎప్పటికీ నా చందువే. నేను ప్రేమించిన నా మనిషివే. ప్రేమ ఒక్కసారే పుడుతుంది, ఒక్కరితోనే ఉంటుంది. అది మారదు. ప్రేమించిన వ్యక్తి దక్కనప్పుడు లేదా జీవితం పంచుకోలేనప్పుడు కృంగిపోయి ఆగిపోకుండా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా క్షేమంగా సంతోషంగా ఉంటే చాలని కోరుకోవాలి. ప్రస్తుతానికి నేను నీ మీద అదే ఫీలింగ్తో ఉన్నాను. వెళ్ళు చందు, నీ లైఫ్ నీకు ఉంది, చక్కగా ఉండు. చెప్పడం ఈజీనే, కానీ ఆచరణలో చూపించు. అనవసరంగా ఇలా అపార్థాలు కాకుండా ఎప్పటికైనా నీ భార్య నీ మంచితనం తెలుసుకుని మన ప్రేమలోని గొప్పదనాన్ని, పవిత్రతను గుర్తిస్తుందేమో. ఇక్కడితో ఈ విషయాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు. నీకు అవసరమైనప్పుడు నేను హెల్ప్ చేయడానికి సిద్ధమే. ఈ సొసైటీ ఎప్పటికీ మారదు. ఒక ఆడామగ కలిసి మాట్లాడినా నవ్వినా వారికి వేరే రకంగా చూసి బిరుదులు ఇస్తాయి. అవేమీ నేను పట్టించుకోను. ఎందుకంటే నా మనసులో నీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేవు, రావు. సరేనా? ఇప్పటికీ నువ్వు నాకు చిన్నపిల్లాళ్లానే కనిపిస్తున్నావు. ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతున్నా. ఐ మిస్ యూరా. ఎక్కువగా తాగకు ప్లీజ్, హెల్త్ పాడవుతుంది. ఓకేనా? అంతా సెట్ అవుతుంది. బాయ్ చందు అని లేచి వెళ్ళిపోయింది బిందు తిరిగి చూడకుండా. చందు కూర్చున్న చోటే చతికిలపడ్డాడు. ఇదంతా రికార్డ్ చేసిన ఇందుకి తన మీద తనకే అసహ్యం, కోపం, చిరాకు కలిగి మనసులోనే ఆ దేవుని సాక్షిగా బిందుకి క్షమాపణ చెప్పుకుని చందు దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకుంది. చందు ఆశ్చర్యంగా చూశాడు. మొత్తమంతా తెలుసు అన్నట్లు తలాడించింది. అక్కడ్నుంచి ఇద్దరూ లేచారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి. సమాజంలో ఎన్నో కుటుంబాల్లో జరిగిన నిజాన్ని గ్రహించలేక అర్థంలేని అపార్థాలతో, అనుమానాలతో మానసికంగా హింసించి బలి తీసుకున్న వారెందరో. అనుమానంతో మనుషుల్ని దూరం చేసుకుని కుటుంబాలను, కాపురాలను కాలదోసుకుంటున్నవారు ఎందరో. ప్రతి సమస్యకు ఓ సొల్యూషన్ ఉంటుంది. అట్లాగే ఏదైనా సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకుంటే ఎటువంటి అనర్థాలకు తావు ఉండదు. నిజమైన ప్రేమ ప్రేమించిన వ్యక్తి సంతోషాన్ని కోరుకుంటుంది, పక్కనే ఉన్నా లేకపోయినా.